ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. దివ్యాత్మ స్వరూపులైన ధ్యాన మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హాస్టల్గా వచ్చిన మాస్టర్తో అనుసంధానమై కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా ఒక కథలాగా ఒక జరిగిన సంఘటనని మనం చెప్పుకుందామండి. అది 2వ ప్రపంచ యుద్ధ కాలము. ఒక అమెరికన్ డాక్టరు జర్మనీలో ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్ యుద్ధ రంగానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్. అమెరికన్ డాక్టరు జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధంలో జరుగుతుంది. జరిగినప్పుడు అనేక మంది సిపాయిలకి దెబ్బలు తగలటం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం, అది అక్కడ హాస్పిటల్లో పని. ఒకరోజు ఒక సిపాయిని హెలికాప్టర్ల మీద హడావుడిగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాన్ని పరీక్ష చేస్తే అందుట్లో అతని బాడీలో 6 బుల్లెట్లు లోపల ఇరుక్కొని ఉన్నాయి. 6 బుల్లెట్లు అర్జెంటుగా తీయాలి, లేకపోతే అరగంట లోపల ఏది జరగకపోతే ప్రాణం వదులుతాడు. ఇది అతని పేషెంట్ కండిషన్. డాక్టర్ గారు చూసి అర్జెంటుగా ఈ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే పేషెంట్ బతకడు, తొందరగా క్విక్ అని తన రూమ్కి వెళ్ళబోతున్న టైంలో అక్కడ వర్క్ చేసే నర్సు, డాక్టర్ గారు మన దగ్గర ఉన్న మార్ఫిన్ అంటే మత్తు మందు ఇచ్చే మందు అయిపోయింది, మళ్ళీ అది రావాలంటే 1 గంట టైం పడుతుంది, మార్ఫిన్ లేదండి అని చెప్తుంది డాక్టర్ గారితో. తను ఎమ్మట వెళితే అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పేషెంట్కి వినపడేటట్టుగా, ఈ పేషెంట్కి 6 చోట్ల బుల్లెట్లు గాయాలు ఉన్నాయి, 6 బుల్లెట్లు లోపల ఉండిపోయినాయి, వాటిని బయటికి తీయాలి, 2 డోసుల మార్ఫిన్ ఇవ్వు, మొత్తం ఎక్కువ ఎక్కాలి అని మళ్ళీ వెళ్తాడు. ఈ నర్సుకి అర్థం కాదు, ఇదేంట్రా బాబు, అయిపోయిందని చెప్తే 2 డోసులు ఇవ్వమంటుంది అంటాడు అని మళ్ళీ డాక్టర్ గారు ఏమంటే పరిగెత్తే మందు అయిపోయిందనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, పేషెంట్కి తెలియదు, అందుకని నువ్వు 2 డోసులు ఇస్తున్నట్టుగా డిస్టిల్ వాటర్ పెద్ద సిరంజిలో ఎక్కించుకొని పేషెంట్కి కనిపిస్తున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఆ హ్యాండ్లోకి ఎక్కించు మెడిసిన్ కాదు, నీళ్ళని, అక్కడ నీళ్ళే ఉంది, మెడిసిన్ లేదు, ఎక్కించు అని అంటే, అట్లానే ఈ నర్స్ ఏం చేసిందంటే ఆ డిస్టిల్ వాటర్ని 2 డోసులు ముందు బాగా కొంచెం పెద్ద సిరంజితో ఎక్కువ ఎక్కిస్తున్నట్టుగా పేషెంట్ కనపడేటట్టు ఎక్కిస్తే ఈ సూది దిగంగానే తన మత్తులోకి జారుకుంటే వస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్లో ఎక్కడ అతను నొప్పి అంటాం కానీ ఏమీ లేదు, ఆ బుల్లెట్లు తీసేస్తారు, పేషెంట్ బతుకుతాడు. ఇక్కడ మెడిసిన్ పనిచేసిందా, మెడిసిన్ తీసుకున్నాననే భావన పనిచేసిందా, ఇది ఇంపార్టెంట్. అంటే నిజంగా మెడిసిన్ ఎక్కించాల, మెడిసిన్ తీసుకున్నాను నేను, నాకు అది ఎక్కువ ఇచ్చారు కాబట్టి తొందరగా మత్తు వచ్చిందని మత్తులోకి వెళ్ళిపోయాడు కాబట్టి టక ఆపరేషన్ చేశారు, పేషెంట్ బతికిపోయాడు. అంటే మన యొక్క భావన గనక మార్చగలిగితే ఈ శరీరముతో దేన్నైనా సాధించవచ్చు. ఇది కంక్లూడెడ్. అంటే ఇక్కడ మార్చితే
శరీరంలో ఎక్కడైనా ఏ మార్పునైనా సాధించవచ్చు అనేది చెప్పడానికి ఆ డాక్టర్ అంటే నిజంగా అక్కడ మెడిసిన్ లేదు, జరిగిన సంఘటన ఇది. మెడిసిన్ లేకపోతే ఆ డాక్టర్ గారికి గుర్తొచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, పేషెంట్ బతికే పరిస్థితి కాదు చేయకపోతే తొందరగా, ఆ మెడిసిన్ రావాలంటే గంట పట్టిద్ది. ఇప్పుడు అంత లేదు కాబట్టి వాళ్ళకి అనాటమీ గురించి చెప్తా ఉంటారు, ఒక్కొక్క శరీర భాగానికి ఏమేమి శక్తులు ఉంటాయి అని వాళ్ళ కోర్సులో చెప్తారు. అది అప్లై చేయాలంటే ఎక్కడ అవకాశం లేదు, కానీ ఇక్కడ అవకాశం వచ్చింది, అప్లై చేశాడు. ఇక ఏ చేసినా పేషెంట్ని బతికించాలి, అందుకని అలా చేసి బతికించేశారు. దీన్ని సైన్స్ భాషలో ప్లాసిబో ఎఫెక్ట్ అంటారండి. ప్లాసిబో ఎఫెక్ట్. ఆ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మరిపించటము. ఎవరిని మరిపించాలి ఇక్కడ? మనసుని మరిపించాలి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మరిపించటం, ఏది ఉంటే దాన్ని మరిపించటం. అంటే మన మనసు ఒకటి థింక్ చేస్తుంది అనుకో, దాన్ని కాకుండా ఇంకో దాన్ని థింక్ చేసేటట్టు మరిపించాలి. దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఆ ప్లాసిబో ఎఫెక్ట్ని మనం ఈరోజు తెలుసుకుంటూ దాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా చూడాలి, దాన్ని ప్రాక్టికల్గా మనం అనుభూతి చెందాలంటే మన శరీరం మీద కానీ, మన పరిస్థితుల మీద కానీ, మన ఆరోగ్యం మీద కానీ, మన యొక్క ఏజింగ్ మీద కానీ, దేని మీదనైనా సరే దాన్ని అప్లై చేసుకుంటూ, మన సంపద మీద కానీ అప్లై చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు కొంచెం చెప్పుకుందామండి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే అర్థమైందిగా, లేకపోతే ఇంకొక కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడు చదువు అబ్బట్ల. ఈ ఎఫెక్ట్ని గురించి అర్థం కావటానికి చెప్తున్నానండి ఈ కథ. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇది చదువు ఎటు కూడా అబ్బట్లేదు కాబట్టి ఒక గేదెని అప్పచెప్పి, అరే ఈ గేదెని వెళ్ళి తోలుకొని వెళ్ళి ఆ గేదెని కాసుకొని రా, అట్లన్నా బతకొచ్చు ఆ పాలు పిండుకొని అని ఒక గేదెని కొని గేదెని అప్పచెప్తారు. ఆ పిల్లాడు హ్యాపీగా చేస్తాడు. ఏం చేస్తాడు, పొద్దున్నే 10 గంటలకు వెళ్ళేటప్పుడు ఆ గేదెతో పాటు వెళ్ళేటప్పుడు ఒక తాడు, ఒక టిఫిన్ బాక్స్ అవి తీసుకొని వెళ్తాడు. 10 నుంచి 1 గంట వరకు దాని వెంబడి తిరిగి మేపుకుంటాడు. తర్వాత ఆకలి అవుతుంటే అన్నం తిని ఆ గేదెను ఒకసాట చెట్టుకు కట్టేసి పడుకుంటాడు కాసేపు, 1 గంట. అలా పడుకొని మళ్ళీ 1 గంట 1 గంటన్నర పడుకొని మళ్ళీ సాయంత్రం కాసేపు తిప్పుకొని మళ్ళీ ఇంటికి దోలుకొస్తాడు సాయంత్రం 4:30-5. ఇది రొటీన్ వర్క్. ఒక రోజు ఏం చేశాడంటే, వెళ్ళేటప్పుడు తాడు మర్చిపోయి వెళ్ళాడు. తాడు లేదు. తాడు లేకపోతే అరే ఇవాళ తాడు లేదు, ఎట్లా దీన్ని మధ్యాహ్నం భోజనం ఎట్లా చేయాలి, ఎట్లా పడుకోవాలి, మరి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలనుకో ఆలోచిస్తే వెళ్తుంటే ఒక ఆశ్రమం కనపడింది. అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. స్వామి ఒక తాడు ఇప్పించండి, కాస్త నాకు ఈ పని వచ్చింది, ఆ గేదెని కట్టేసుకోవాలంటే, అరే మా దగ్గర తాళ్ళు ఎందుకు ఉంటారు, అన్నీ వదిలేసి వచ్చాం, వెళ్ళిపోయి ఇక్కడ తాళ్ళు గీళ్ళు ఉండవని అంటారు అక్కడ స్వామి. అని కుర్రాడు చిన్నపిల్లాడు కదా, ఒక 10 ఏళ్ల పిల్లాడు, అటు వెళ్తుంటే అరే ఇంత పిల్లాడు వచ్చి ఏదో సహాయం అడిగితే అది కూడా చేయలేకపోయాం అని వెనక్కి పిలిచి, ఎందుకురా నీకు తాడని అడుగుతాను. అంటే ప్రతిరోజు ఇట్లా చేస్తాను నేను, ప్రతిరోజు నేనే తాడు తెచ్చుకొని ఆ గేదెని అట్లా కట్టేసి తిని పడుకుంటాను, అది కూడా పడుకుంటుంది, తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మేపుకొని వెళ్ళిపోతాను, ఇవాళ తాడు తెచ్చుకోలేదండి అందుకండి అని అంటాడు. అరే నా దగ్గర తాడు లేదు కానీ ఉపాయం చెబుతాను, అది చేసుకోని అంటాడు. సరే చెప్పండి అంటాడు. ఇంకేం చేయాలో సరే చెప్పమంటే అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తారంటే, ఆ స్వామి, రోజు నువ్వు ఏ టైంకి అయితే ఏ ప్లేస్లో అయితే గేదెని కట్టేస్తావు అక్కడికి వెళ్ళు, అక్కడే కూర్చో, తాడుని సంచిలోంచి తీసినట్టు లేకపోతే ఎక్కడో తీసినట్టు తీసి దాన్ని మెడకు పెట్టినట్టు పెట్టు, దాన్ని తీసుకెళ్ళి ఆ గుంజ ఆ చెట్టుకు కట్టేసినట్టు యాక్షన్ చేసి వచ్చి నువ్వు వచ్చి కూర్చో అని అంటే వాడికి అర్థం కాదు, కానీ ఇంకంతకంటే చేసేది ఏమి లేదు. పిల్లాడికి అర్థం కాదు, ఏంట్రా తాడు లేకుండా కట్టేయమంటాడు, ఏం అర్థం కాదు. కానీ అర్థం కాకపోయినా నువ్వు అట్లా చేసి సరే ఇంకంతకంటే చేసేది ఏం లేదని సరే వెళ్ళాడు. మధ్యాహ్నం 1 గంటగా అదే పని చేశాడు. తాడు లేకుండానే తాడు కట్టినట్టుగా ఒక యాక్షను, దాన్ని తీసుకెళ్ళి చెట్టుకు కట్టినట్టుగా రోజు ఎలా అయితే చేశాడో అలా చేశాడు.
ఇక ఆ గైద పడుకుంది. ఇక ఈడు భోజనం చేశాడు, ఈడు పడుకున్నాడు. మళ్ళీ లేచి ఆ తాడు ఓడదీసి తోలినట్టు తోలితే గానీ అది పోలా. ఓకే, ఇక్కడ తాడు కట్టారు కాబట్టి నేను పడుకున్నాను అనే భావనలో అది పడుకుంది. అలా మన మైండ్ని మరిపించటమే ప్లాసిబో ఎఫెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే అదేదో పెద్ద భయంకరమైన మాట అనుకోబాకండి. మైండ్ని ఉన్న స్థితి నుంచి మన కొన్ని మూఢనమ్మకాలు రకరకాలు ఉంటాయి కదా మన మైండ్లో, వాటిని కాదు ఇలా కూడా చెయ్యొచ్చు. ఇంకా కొంచెం సైంటిఫిక్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ అంటారండి దీన్ని. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఎప్పుడంటే ఆ బాక్స్లోనే ఉన్న వనరులతోనే చెయ్యాలి పని అనే భావనతో ఉంటాం. దాన్ని దాటి చెయ్యొచ్చు అనేది చెప్పటమే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ సూత్రం. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మరి లాటిన్ భాష, ఇది లాటిన్ అమెరికన్ భాష నుంచి వచ్చిన పదం. ప్లాసిబో అంటే మైమరిపించు. ఎవరిని మైమరిపించాలంటే నీ మనస్సుని మైమరిపించు. ఇది వాళ్ళు చెప్పింది. ఇది మన గ్రంథాల్లో ఉన్న యద్భావం తద్భవతి అనే దానికి కరెక్ట్గా సూట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పారు. మనాళ్ళు కూడా చెప్పుకుంటారు సైంటిఫిక్, ఇంతకంటే గొప్పగా చెప్పుకుంటారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మాట ఒక్కటే మిగిలింది, యద్భావం తద్భవతి అని. మనం అనుకుంటే అది కాటల్లా. ఎందుకు కాటలేదు అని అంటే దానికి 3 కారణాలు మనం తర్వాత చెప్పుకుందాం. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ గురించి ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి, ఒక డాక్టరు, జో డిస్పెంజా ఆయన పేరు. అమెరికన్ డాక్టర్ జో డిస్పెంజా. ఆ జో డిస్పెంజా అని ఆయన 23 సంవత్సరాల అప్పటికే ఆయన డాక్టరు, సైక్రియాటిస్టు. ఆయన ఒక మారథాన్ పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఒక వెహికల్ వచ్చి ఆయన గుద్దేసింది. అంటే మోటార్ సైకిల్ రేస్ అది. ఒక మోటార్ సైకిల్, హార్సు, ఈత 3 కలిసి ఒకటే పందెం. మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన ఒక వెహికల్ ఆయన గుద్దేసరికి మోటార్ సైకిల్ నుంచి 3 సార్లు ఎగిరి రోడ్డు మీద పడితే వెన్నెముక 6 సాట్ల 6 ముక్కలైద్ది. 1 సాట కాదు, 6 సాట్ల ఒక మాంసం ముద్దలాగా పడిపోయి ఉంటాడు. ఆయన డాక్టర్ కదా, గబాబా తీసుకెళ్ళి ఎవరైనా అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆయన చూసి మన డాక్టరేనని అక్కడ ఉన్న డాక్టర్ల బృందం బెటర్ వైద్యం ఇవ్వాలని 2 రకాల వైద్యాన్ని సూచిస్తారు. ఏమేమంటే బాడీని ఓపెన్ చేసి ఆ ఎన్నెమ్మలు ఎక్కడెక్కడ ఇరిగినాయి అన్నింటిని కలుపుతూ కట్టుకట్టేయటం. రెండోది ఏంటంటే ఒక ఐరన్ రాడ్ని దించేసి లోపలికి స్టీల్ రాడ్, ఈ ఎన్నెముకలన్నిటిని దాంట్లో దించుకుంటూ నిలబెట్టడం. ఏది చేసినా ప్రాణాన్ని అట్టి పెడతానికే, నడవటానికి పని చేయటానికి కాదు. మంచంలోనే ఉండాలి, పెరాలసిస్ రాకుండా చేయగలం. అంత డ్యామేజ్ అయింది అతని వెన్నెముక. ప్రాణం నిలిసేటట్టు చేస్తాము. నీవు మంచం దిగి తిరిగే అంత అవకాశం లేదు. పెరాలసిస్ రాకుండా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్లకుండా చేయగలం. అంతవరకే ఈ ట్రీట్మెంట్కి. 2 ఏది చేసినా నీకు ఏది కావాలో చెప్పని అడిగారు. ఎందుకంటే ఇతను డాక్టర్ కాబట్టి, ఇతను కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇతన్ని అడిగారు. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే ఆయనకి అప్పటికి 23 ఏళ్ళు. 23 సంవత్సరాల నుంచి ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు. ఈ అన్ని రోజులు మంచంలో ఉండే కంటే అసలు చనిపోవటం బెటరు. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లోకి కూర్చోబెట్టండి. డాక్టర్లు ఏమనుకున్నారంటే ఇది మైండ్ పోయింది దెబ్బ తాగటం వలన, ఇదేంది ఇంత డ్యామేజ్ ఉంటే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటున్నాడు అని. అంటే ఎంత చెప్పినా నాకు ట్రీట్మెంట్ వద్దు, నన్ను తీసుకెళ్ళి మా గదిలో కూర్చోబెట్టండి అని. అంటే ఒక నర్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటారు, పని చేసేవాళ్ళు, వాళ్ళని ఒకళ్ళని ఇచ్చి అలా ఇంటికి పంపిస్తారు. పంపిస్తే ఈయన ఏం చేశాడంటే
ప్రతిరోజు ఆ మాటలు ఇప్పుడు ఆ డాక్టర్లు చెప్పారు, నీకు ఇది బతికింతే కానీ మంచంలోనే ఉండాలి, ఎంత చేసినా ఏది చేసినా వరకు బతికుంటావు నిశ్చలంగా, ఏ చలనం లేకుండా మంచం మీద పడుకొని ఏదో కాస్త తిని అన్ని మంచం మీదే అన్నట్టు చెప్పారు కదా. ఆ మాటల్ని బయటికి నెట్టడానికి 2 days టైం తీసుకున్నాండి. ఆ మనసులోంచి అది కాదు నాకు కావాల్సింది, ఈ మాటలన్నీ బయటికి పోవాలి అని. వాళ్ళకి ఇందాక చెప్పాను కదా, డాక్టర్ కోర్స్ చదివేటప్పుడు ఈ శరీర అవయవాలకు ఉన్న శక్తి ఎలాంటిది అనేది అనాటమీలో వస్తుందని. అలా చెప్పినప్పుడు ఆయన ప్రయోగం చేద్దాం అనుకున్నాడు. ఏమనంటే, నా శరీరము, ఇది బాగేనండి, నా శరీరము తనకు కావలసిన ఎన్నెముకని తను తయారు చేసుకుంటది. ఇది సంకల్పం. నా శరీరము తనకు కావలసిన వెన్నెముకని తనే తయారు చేస్తుంది అనే భావాన్ని పెంచుకున్నాడు. ఆ మాట అన్నాడు అంతే. అంటే సంకల్పము మాట్లాడాడు. నా శరీరము తనకు కావాల్సిన వెన్నెముకని తనే తయారు చేసుకుంది. ఏ స్థితిలో ఉంది? అది ముక్కలయ్యి ఉంది. ఇప్పుడు ఆ ముక్కలయ్యింది మళ్ళీ తనే తయారవుతుంది. నా శరీరానికి ఎలా కావాలో అలా తయారవుతుంది అని సంకల్పం చేసుకొని ప్రతిరోజు దాన్ని నమ్మటానికి, తను నమ్మాలి ముందు. నమ్మటానికి ప్రతిరోజు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అన్నిసార్లు చెప్తూ ఉన్నాడు, నా శరీరము తనకు కావలసిన వెన్నెముకను తయారు చేసుకుంటూ అది నేను పూర్తిగా నమ్ముతున్నాను అని నమ్మక వ్యవస్థని డెవలప్ చేశాడు. నమ్మకపు వ్యవస్థ, మనలో ఉన్న నమ్మకపు వ్యవస్థ, అది లేకపోతే అసలు పనే జరగదండి, ఏది జరగదు. అంటే మనసే అన్నీ ఆలోచిస్తుంది, ఎన్నో ఆలోచిస్తుంది, కానీ నమ్మకపు వ్యవస్థలో చాలా గట్టిదనం రావాలంటే దాన్ని రిపిటేషన్, మననము 10 సార్లు 20 సార్లు 30 సార్లు రోజు తిప్పుతూ ఉండాలి. దాన్నే తిప్పుతుంటే అది ఈ సబ్ కాన్షియస్ మైండ్కి చేరిద్ది. ఏది అడుగుతున్నాడో అది ఒకసారి ఆయన ఊరుకుంటే ఇక్కడి నుంచి ఇటు బయటికి వెళ్ళిపోయింది. దాన్ని 10 సార్లు 20 సార్లు 30 సార్లు అది ఇక మనం లెగిసిన దగ్గర నుంచి అదే భావన, నా శరీరం తనకి కావాల్సిన ఎన్నెముకని తయారు చేసుకుంటుంది. అదే భావంతో ఆయన రిపిటేషన్ చేస్తూ 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 మూడోది ఏం చేశాడంటే, తను ఈ యాక్సిడెంట్ జరగక ముందు ఏ పనులైతే చేశాడో, మార్నింగ్ 8:30 9 కల్లా కారు తీసుకొని బయటికి తన క్లినిక్కి వెళ్ళటం, అక్కడ క్లినిక్లోకి వచ్చిన హాస్పిటల్లోకి వచ్చిన ఆ పేషెంట్ని ఓపీ చూడటం, ఆ మధ్య వరకు ఉండటం, అక్కడే హాస్పిటల్లో ఉండటం, అక్కడ లంచ్ చేయటం, సాయంత్రం వచ్చిన పేషెంట్లను చూడటం, సాయంత్రం 4:30 5 అప్పటికి సీషోర్కి వెళ్ళి అదంతా తిరిగి ఇంటికి వెళ్ళటం, ఇది జనరల్ అలవాటు ఆయనకి. అలా ఇప్పుడు మంచంలో ఉండి కారు తీసుకొని బయటికి వెళ్తున్నట్టు ఇక్కడ ఊహించుకున్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు మంచంలో ఉన్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు. ఉండి ఇతను ఊహలో ఏముంది, నేను కారు తీసుకొని నా క్లినిక్కి వెళ్ళాను, అక్కడ పేషెంట్లని మాట్లాడాను. అంటే ఈయన సైక్రాటిస్ట్ కాబట్టి ఎప్పుడు మాటలే, వాళ్ళ స్థితిని వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను, తర్వాత లంచ్ చేశాను, అక్కడే సాయంత్రం దాకా ఉన్నాను, 4 గంటలకి సీషోర్కి వెళ్ళి అదంతా తిరిగి ఆ గాలిని ఆస్వాదిస్తున్నట్టు అవన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం కారు డ్రైవ్ చేసుకొని ఇంటికి వస్తున్నట్టు, ఇంటికి వచ్చి తను ఏదో డిన్నర్ చేసి నిద్రపోతున్నట్టు. ఇది ఆయన డే చర్య. మంచంలో ఉండి ఈ మనసులో ఏం ఆలోచించాడు, నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను, ట్రీట్మెంట్ ఇస్తున్నాను, సీషోర్కి వెళ్తున్నాను, అక్కడ లంచ్ చేస్తున్నాను, అక్కడ సీషోర్కి వెళ్తున్నాను, జనాలందరినీ పలకరించుకుని తిరుగుతున్నాను అని ఎక్కడై మనసులో ఇది తిప్పాడు. ఇక్కడ 3 చెప్పాను. ముందు సంకల్పము, రెండోది నమ్మకము, ఏది పదే పదే రిపిటేషన్ చేస్తే నమ్మక వ్యవస్థ పెరిగింది. మూడోది విజువలైజేషన్, చిత్రీకరణ. ఈ 3 గనక మనం చేయగలిగితే ఏ కార్యక్రమం అయినా ఎంతదైనా కానీ అది కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంది. ఈ 3టిని ఒక లైన్లో తీసుకురావాలి. సంకల్పాన్ని బలంగా నమ్మాలి, మనం నమ్మాలి, సంకల్పం చేయాలి, మంచి సంకల్పం చేయాలి, శుభ సంకల్పము, అది ఎవరికి ఇబ్బంది కలగనంత సంకల్పం చేయాలి. రెండోది
నమ్మకం, దాన్ని కనీసం మనం నమ్మాలి. మిగతా వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది ఇర్రెస్పెక్టివ్, ఆ సంకల్పం చేసిన వాళ్ళు నమ్మాలి. మూడోది, ఈ 2 ఖచ్చితంగా జరిగిద్ది, నా ఎన్నెముక తయారైద్ది అనేది తను నమ్మాలి. నమ్మి ఇది జరగాలంటే ఇవాళ సంకల్పం చేసి జరగాలంటే 1 సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, మన యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య టైంలో అది ఇప్పుడు జరిగినట్టు, దాన్ని నేను అనుభవిస్తున్నట్టు, దాన్నే నేను ఎంజాయ్ చేస్తున్నట్టు గనక ఆయన ఏం చేశాడు, ఈ ఎన్నెముక తయారై మామూలు మనిషి అయినప్పుడు అంతకుముందు ఏ పని చేశాడో ఆ పని ఇప్పుడు చేస్తున్నట్టు ఊహించుకున్నాడు. శరీరం దాన్ని, అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆ లక్షణం ఏంటంటే, దానికి ఈ ఆలోచన చేసి, అది ఇవాళ ఆలోచన ఫ్యూచర్ దానికి తెలియదండి. ఇక్కడ ఏది ఆలోచన చేస్తుంటే అదే స్వీకరిస్తుంది. ఈ ఫ్రంట్ లోబోలో ఏ ఆలోచన అయితే చేస్తున్నాడో అదే ఆలోచన నిజము అని నమ్మిద్ది అంతే. అందుకని ఆ సబ్ కాన్షియస్ మైండ్ అది రిసీవ్ చేసుకోవటం ఎట్లా చేసుకుందంటే, ఇప్పుడు దీనికి కావలసిన ఎనర్జీస్ అన్నిటిని మనం తయారు చేయాలి, వెన్నెముకను సరి చేయాలి. ఇప్పుడు సరిగా లేదు, అది దాన్ని సరి చేయాలంటే దానికి కావాల్సిన ఎనర్జీస్ అన్ని మనం ఇవ్వాలి, దానికి కావాల్సిన ప్రోటీన్ ఇవ్వాలి, దానికి కావాల్సిన బోన్ ఇవ్వాలి, అది అతుక్కోవటానికి కావాల్సిన ఎనర్జీస్ అన్ని కావాలి అనేది కూడబలుక్కొని దానికి కావాల్సిన అన్ని వస్తాయి. అది ఎట్లా వస్తాయని మళ్ళీ ముందు చెప్తానండి. అంటే ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాను. సంకల్పము అది చాలా శుద్ధంగా ఉండాలండి. ఇతరులకి హాని కలిగేటట్టుంటే యాక్సెప్టెన్స్ ఉండదండి. ఎందుకు ఉండదంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ స్థాయి అంటే ఏంటంటే పూర్ణాత్మ స్థాయి. అంటే మనలో ఉన్న అంతరాత్మని దాటి పూర్ణాత్మ స్థాయి. పూర్ణాత్మ స్థాయికి ఉన్న లక్షణం ఏంటంటే, అన్ని స్థితులు అందరిలోనూ తనే ఉన్నానని నమ్మిద్ది కదా. అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను అంటే, ఒకళ్ళకి అన్యాయం జరుగుతున్న కోరిక నేను కోరాను అనుకో, దాన్ని నెరవేర్చదు. అందుకని సంకల్పం శుద్ధంగా ఉండాలి. ఇతని శరీరం బాగైతే ఇతనికి లాభం, ఇంకెవరికి లాస్ లేదు. అందుకని సంకల్పం మంచిది. రెండోది నమ్మకం. నమ్మకం కోసం ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ తిప్పాలి దాన్ని. బాగా రోజు అనుకోవాలి, నా తగ్గుతుంది, నా తయారైంది తయారైంది తయారైంది. తనకు నమ్మకం ఉండాలి. ఇంట్లో వాళ్ళకి లేకపోయినా పర్లేదు, బయట విధిలో వాళ్ళకి లేకపోయినా పర్లేదు, తాను ఎవరైతే సంకల్పం చేశారో వాళ్ళకి నమ్మకం ఉండగలిగితే. మూడోది విజువలైజేషన్, చిత్రీకరణ. ఇవాళే జరిగినట్టు, ఎప్పుడో జరగాలి. అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, జరిగిద్దని నమ్ముతున్నాం కాబట్టి ఎప్పుడో జరిగిద్ది అది. కానీ దాన్ని ఈ రోజే కంప్లీట్గా అనుభూతి చెందుతున్నట్టు, పూర్తి స్థాయిలో మొత్తం అది జరిగింది, అది జరిగినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒక ఆ స్థితిని అంతా ఈరోజు అనుభూతి చెందుతున్నట్టు కనుక ఇక్కడ విజువలైజేషన్ చేస్తే, ఇక్కడ బాగా ఏదైతే తిప్పుతామో అదే ఇక్కడ చేరింది సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ ఏం చెప్తున్నాం, నేను బాగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నాను, పేషెంట్లను చూస్తున్నాను, తింటున్నాను, వెళ్తున్నాను, ఇది ఆయన దినచర్య. దాన్ని ఇప్పుడే చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు, కానీ ఇప్పుడు చేయట్లా, యాక్చువల్గా చేయట్లా, మనసులో ఉన్నాడు. కానీ మనసులో ఏముంది, అది జరుగుతుంది. విజువలైజేషన్, చిత్రీకరణ, చిత్రించుకుంటున్నాడు మనసుని. ఆ చిత్రించింది ఏదైతే ఉందో నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే దాన్ని చిత్రిస్తుంటే అది ఇక్కడ చేరిద్దని. ఇక్కడ చేరటం అంటే సబ్ కాన్షియస్ మైండ్కి చేరటం అంటే, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఏదైతే చేరిందో అది విశ్వానికి ఎక్స్పాండ్ అవుతుందండి. మన భాషలో చెప్పాలంటే, అంటే ఇక్కడది విశ్వానికి వెళ్ళదు. పదే పదే రిపిటేషన్ చేసి దాన్ని మనం పూర్తిగా నమ్మి దాన్ని ఇక్కడ చేర్చగలిగితే ఇక్కడి నుంచి అది ఎక్స్పాండ్ అయింది. ఎక్కడికి, విశ్వానికి. మనకి తదాస్తు దేవతలు ఉన్నారు, పొద్దుగాలు ఏ మాట పడితే ఆ మాటలు మాట్లాడబాకరా తదాస్తు అంటారని పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఇది విశ్వానికి వెళ్ళినప్పుడు ఎవరు ఏది తీసుకుంటే, ఎవరు ఏ స్థితిని తీసుకుంటే, ఎవరు ఏ మాట అంటే అదే మాట దానికి సంబంధించిన వాళ్ళు తీసుకొని, నువ్వు మంచి మాటలను కనుక పంపిస్తే మంచి తిరిగి పంపిస్తారు, చెడు మాటలు పంపిస్తే చెడు తిరిగి పంపిస్తారు. వాట్ వి గివ్ విల్ బి రిటర్న్ బ్యాక్. కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది. ఇలా
ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి చేర్చిన మ్యాటరు విశ్వానికి వెళ్ళి విశ్వం నుంచి మనకి ఆ శక్తులన్నీ అందుతాయి అనేది ఒకటైతే, ఈయన సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశాడండి. ఒక ఆలోచన ఎలా నీ శరీరాన్ని నిర్మిస్తుంది అనే దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ అంటే అర్థమైంది కదండి. ఈ ప్లాసిబో ఎఫెక్ట్లు రకరకాలు ఉన్నాయండి ఇందుట్లో. ఆ రకరకాలైన ఎఫెక్ట్ల గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. మనం ఒకటి ఆలోచించి దాన్ని పొందటానికి కావలసిన ఎనర్జీస్ని ఎలా ఈ ఎఫెక్ట్ మనకు అందిస్తుంది అనేది ఇక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన విషయమే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఆయన వెన్నెముక పూర్తిగా డ్యామేజ్ అయింది, మంచంలో ఉన్నాడు. సంకల్పం మట్టుకు నా వెన్నెముక పూర్తిగా తయారైంది, బ్రహ్మాండంగా ఉంది అనేది చేశాడు. ఉంటుంది, వచ్చింది, వస్తుంది కాదు, వచ్చింది. ఆల్రెడీ వస్తుంది అంటే ఫ్యూచర్ టెన్స్, వచ్చింది ప్రజెంట్ టెన్స్. వచ్చింది, నా వెన్నెముక తయారైంది, నేను డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను, అన్ని పనులు యాక్సిడెంట్ జరగకుండా అన్ని చేస్తున్నాను అని ఎప్పుడైతే అనంగానే ఇక్కడ ఏం జరుగుతుంది మైండ్ పరంగా, అంటే మన శరీర వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది చెప్పుకొచ్చాడండి. అంటే ఇక్కడ ఆలోచన ఫ్రంట్ లోబో అంటారండి. ఆలోచన చేసే భాగాన్ని ఫ్రంట్ లోబో, మన ఆలోచనలన్నీ ఇక్కడ పుడతాయి. దాన్ని ఆ ఆలోచనలు పుట్టే భాగానికి బేస్ ఒకటి ఉంటుంది. ఆ బేస్ని ఫ్రంట్ లోబోని నిలబెట్టడానికి, అట్లా పట్టుకొని ఉంచడానికి నియోకార్టెక్స్ అనే భాగం ఉంటుంది. ఆ నియోకార్టెక్స్కి ఆనుకొని నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మన శరీరం మొత్తం వ్యాపించి ఉన్న నర్వస్ సిస్టమ్. ప్రతి నర్వస్ సిస్టమ్ ప్రతి కణానికి లింక్ అయి ఉంటుంది. చూడండి వ్యవస్థ ఎలా ఉందో. ఫ్రంట్ లోబో ఆలోచన, అది మోసే ఆ లోబోని అట్లా పట్టుకొని అట్టి పెట్టేది నియోకార్టెక్స్ ఆనుకొని దాన్ని టచ్ అయ్యి ఉండేది నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టానికి ప్రతి కణము లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఏది ఆలోచన చేస్తాడో, ఇందాక పేషెంట్ ఏం చేశాడు, నాకు 2 డోసులు ఇంజక్షన్ ఇచ్చాడు అని ఆలోచన చేశాడు. నాకు మందు బాగా ఎక్కుతుందని ఆలోచన చేశాడు. అసలు మొత్తం ముందే లేదు అక్కడ. కానీ ఆలోచన ఏం చేశాడు, 2 డోసులు ఇచ్చారు అంటే తొందరగా నేను మత్తులోకి వెళ్ళిపోతున్నానని ఆ భావన ఏదైతే చేశాడు ఇక్కడ, ఆ నియోకార్టెక్స్కి చేరి దాన్ని ఆనుకొని ఉన్న నర్వస్ సిస్టమ్ ద్వారా కణాలకు వెళ్ళిపోయింది. కణాలకు వెళ్ళినప్పుడు కణాలు మొత్తం స్పందించి మొత్తం వచ్చింది, నాకు కలకుండా పడుకోండి, అయిపోయింది సీన్. అంటే ఇక్కడ ఏదైతే అనుకుంటున్నామో అది కణాలకి మన మాటలు బయటికి రాకముందే, మన నోట్లోంచి మాట బయటికి రాకముందే ఈ శరీరంలో ఉన్న కోటాను కణాలకి అది రిసీవ్ అయిపోతుందండి. ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లు మహిళా ధ్యాన మహాచక్రం, పత్రిజీ మహిళా ధ్యాన చక్రం అని పెట్టారు. ఏం ఛానల్ ఇది, ఒక్కడు అందరు మహిళలేనా, పురుషులకు లేదా, ఎట్లా అని అనుకున్నాను అనుకోండి. నాకు నా నోట్లోంచి మీకు చెప్పలే ఇంకా, కానీ నా లోపల కణాలకి ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అందుకనే సంకల్పం, మాట శుద్ధంగా ఉండాలి. మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు, ఈ మాట బట్టి అనబాక, తదాస్తు అంటారు, తదాస్తు దేవతలు ఉంటారు. అందుకని ఏ మాట బట్టిది ఆ మాట అనబాక అంటే అంత స్పీడ్గా ఉంటుందండి వర్క్. నేను అందరినీ బయటికి ఏమైనా నవ్వుతూ ఉంటాను, లోపల మనసులో ఈడు ఎదవా లేకపోతే ఆడు అది అని తిట్టుకుంటా. నా మనసులో పైకి ఏమైనా నవ్వుతున్నా, నా మాట బయటికి చెప్పట్లా, మంచిగానే ఉన్నట్టు ఫీల్ చేస్తున్నా. కానీ వాళ్ళని గురించి నేను ఏ భావన అయితే చేశానో ఆ భావన తాలూకు ఎఫెక్ట్ మొత్తం నా కణాలకు చేరిపోయిద్దండి ముందుగానే, నేను అనక ముందే. ఆ విధంగానే ఆ కణాలు స్పందిస్తాయి. ఇప్పుడు ఆలోచన జరిగింది ఏమని, నా శరీరానికి కావలసిన
ఎన్నెముక తను తయారు చేసుకుని దాన్ని పూర్తిగా నమ్ముతున్నాడు. మెదడు కణాలు ఉంటాయి, న్యూరాన్స్ అని. ఇక్కడ కలయికను బట్టి మన ఆలోచన, ఇక్కడ కలయికను బట్టి ఆ మెదడు కణాలు కలిసిన తీరును బట్టి, ఆ న్యూరాన్స్ కలిసిన దీన్ని బట్టి మనం చేసే మాట కానీ, మనం వినే మాట కానీ అన్నీ దాని ప్రకారమే జరుగుతున్నాయి కదా. ఒక జీర్ణక్రియ, శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ తప్ప మనం నడవటం, చూడటం, వినటం ఇవన్నీ మన మనసు నుంచి వచ్చే సిగ్నల్స్ని బట్టి. ఆ సిగ్నల్స్ ఇచ్చేది ఎవరంటే ఈ న్యూరాన్స్. న్యూరాన్స్కి ఏ సిగ్నల్ వెళ్ళింది? ఇప్పుడు వెన్నెముక సరిగ్గా కావాలంట, ఏమేం కావాలి వస్తువులు అనేది అర్థం చేసుకుంటే అవి ఏ కాంబినేషన్ అయితే దానికి కావలసిన, వెన్నెముక కావలసిన ఎనర్జీస్ అంటే బోన్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, బ్లడ్ ఎంత కావాలి అని అంటే కొత్తవి తయారవ్వాలి బాడీలోనే, బయట నుంచి వచ్చే కాదు. ఇవి తయారు చేయాలంటే ఇప్పుడు దాకా ఆ వ్యవస్థలో తయారీ లేదు, అవసరం రాలా. అంటే తల్లి గర్భంలో ఏకకణంగా వచ్చినప్పుడు అది ద్విగణంగా, 4గా, 8గా, 16గా అట్లా విభజన చెంది పెరిగాం మనం. ఇప్పటి వరకు మనకు అవసరం రాలా, ఇప్పుడు అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఈ కణాలు, ఈ న్యూరాన్స్ కాంబినేషన్, న్యూరోప్లాస్టిసిటీ అంటాడు ఆయన, న్యూరోప్లాస్టిసిటీ. ఆ కణాలన్నీ ఒకదానికి ఒకటి కూడబలుక్కొని ఏది ఎక్కడ తయారవుతుందో అవి వాటికి తెలుసు. ఏది కలిస్తే ఏది తయారవుతుందో, ఏ ప్రోటీన్ తయారవుతుందో వాటికి తెలుసు. ఏ న్యూరాన్స్ కాంబినేషన్ అయితే ఎలాంటి యాక్షన్ వచ్చిందో వాటికి తెలుసు. అందుకని ఏవి కలవాలి అనేది నిర్ణయించుకొని అవన్నీ కలిసేస్తాయి. జాయింట్ ఇప్పుడు దాకా అక్కడ ఆ కలయిక లేదు, అవసరం వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో వంట చేయాలండి, ఒక 100 మందికి భోజనాలు. మీరు రేపు ఏదో సుదర్శన యాగం అని చెప్తున్నారు, మామూలుగా మీ ఇంట్లో మీరు పని చేసుకుంటున్నారు. సుదర్శన యాగం అప్పుడు ఏం చేస్తారు? అందరూ అక్కడికి వెళ్తారు. మీకు ఏ దాంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ పని చేయడానికి రెడీ అవుతారు. అన్ని పనులు దాంతోనే జరిగిపోతూ ఉంటాయి. అట్లానే ఇప్పటి వరకు సపరేట్గా ఉన్న ఆ న్యూరాన్ సిస్టమ్ అంతా కాంబినేషన్ అవుతుంది. ఎవరు ఏ పని చేయటానికి వీలు ఉందనేది వాళ్ళు అవి చర్చించుకొని ఏవేవి కాంబినేషన్ అయితే, ఏ ప్రోటీన్ ఉత్పత్తి అయితే, ఏ బ్లడ్ హిమోగ్లోబిన్ ఎక్కువ కావాలనుకో అది ఎక్కడ ఏది కాంబినేషన్ అవ్వాలి, బోను స్ట్రెంగ్త్ కావాలనుకో బోన్ కావాలంటే ఏవేమి ప్రోటీన్స్ అవసరము, అట్లా ప్రతి దానికి దాన్ని సైంటిఫిక్గా చేసుకొని ఆ న్యూరాన్స్ కాంబినేషన్ జరిగిపోయి ఆ ఎన్నెముక కావాల్సి. మరి ట్రాన్స్పోర్టేషను ఎక్కడో తయారైంది ఈ ప్రోటీన్, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా లింపు నాళాలని ఉంటాయండి మన శరీరం. లింపు నాళాలు, వాటి ద్వారా లిక్విడ్ ఫామ్లో అన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ అవసరమో దాన్ని అంతా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పాడండి ఆయన. అన్ని చాలా టెస్టులు చేశాడు. అట్లా 9.5 వారాలని ఒక సాట ఉందండి, 9.5 నెలలు అని ఉంది. ఏదైనా తక్కువ టైమే, 9.5 నెలల్లో తగ్గినా కానీ తక్కువ టైమే. 6 సార్లు ఎన్నెముక బ్రేక్ అయి 9.5 వారాలని ఒక బుక్లో చదివాను, 9.5 నెలలు అని ఒకసారి చదివాను. 2 తక్కువ టైమే. ఆ టైంలో ఆయన పూర్తి ఎన్నెముక మామూలుగా ఆ యాక్సిడెంట్ జరగకముందు ఆయన ఎలా ఉన్నాడో అలా తయారై ఆయనకే ఆశ్చర్యం వేసింది. అంటే శరీరానికి ఇంత ఎనర్జీ ఉందా, ప్రతి భాగం ఇంత వర్క్ చేసిద్దా? అయితే మనం వాడుకోవట్లా, మనం వాడుకుంటుంది 1%. శరీర భాగాల్లో ఉన్న ఎనర్జీని, దీన్ని అంతా వాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలా దీన్ని డెవలప్ చేయాలి, అసలు ఏం జరిగింది నాలో ముందు అసలు అది కనుక్కోవాలి. అసలు ఏం జరిగింది అట్లా తయారైంది ముందు అది కనుక్కోవాలి. ఆయన డాక్టర్ కదా, వస్తుందా? అందుకని ఏం చేశాయంటే ఒక గుండె డాక్టర్ని, ఒక శ్వాస డాక్టర్ని, ఒక బోన్స్ డాక్టర్ని, ఈ శరీరంలో ఎన్ని భాగాలు ఉంటే అన్ని డాక్టర్లని పట్టుకొని ఎక్విప్మెంట్ తీసుకొని ఒక మాట నేను మాట్లాడితే ఎవరైనా, ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు వింటున్నారు, ఈ మాట ఆ స్పందన ఎలా కలుగు చేస్తుంది అనేది ఎదురుగా ఉన్న వాళ్ళ మీద ఈ మిషనరీ పెట్టి
అంటే బ్రెయిన్ ఎలా స్పందిస్తుంది, శరీర కణాలు ఎలా స్పందిస్తున్నాయి, లోపల ఉన్న అవయవాలు ఏ అవయవం ఎలా స్పందిస్తుంది, బోన్ ఎలా స్పందిస్తుంది, ప్రతిదీ చెక్కింగ్ పెట్టాడండి. అంటే ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు ఆయన మీద మన హార్ట్ హాస్పిటల్కి వెళ్తే ఆ ఈసీజీ తీసేటప్పుడు ఇవన్నీ గుచ్చుతారే ఒంటి మీద, వచ్చి ఒక మానిటర్కి లింక్ చేస్తారు. అట్లా ఆ మానిటర్స్ అన్ని పెట్టి లింక్ చేస్తూ ఈయన ఒక గట్టిగా మాట్లాడినప్పుడు ఎలా స్పందిస్తుంది బ్రెయిన్, సాఫ్ట్గా మాట్లాడినప్పుడు ఎలా స్పందిస్తుంది, కోపంతో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ చెక్ చేశాడు. చెక్ చేసి ఆయన ఫైనల్గా తేల్చింది ఏంటంటే, ఈ అహంకారాలు, ఈ అరిషడ్ వర్గాలు ఉన్న దాంట్లో ఇది వర్కౌట్ కాదు. అరిషడ్ వర్గాలతో ఉన్న శరీరంలో ఇది వర్కౌట్ కాదు. ఈ మానవతా లక్షణాలన్నీ వస్తే గానీ ఈ స్థితులను మనం అనుభూతి చెందలేమని తెలిసిపారేశాడు. అంటే ఆయన బోత్ అటు సైంటిఫిక్ ఇటు స్పిరిచువాలిటీ రెండు ఉన్నాయి ఆయనకి. సైంటిఫిక్ ఉంది, డాక్టర్ కాబట్టి అంత తెలుసు సైన్స్, ఇటు స్పిరిచువాలిటీ ఉంది. ఇది లేకపోతే, ఇది ఇట్లా గనక లేకపోతే మనము ఏమి అసలు ప్రతి బ్రెయిన్లో నేను గట్టిగా మాట్లాడాను అనుకోండి, సపోజ్ మీ గురించి, మీ స్పందన వేరవుతుంది, మీకు కోపం వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది అది రికార్డ్ చేశాడు. చేసి ఇలా ఉండాలి, ఇలా నీట్గా ఉండాలి, ఈ మానవత అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బాడీ, ఆందోళనగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్పేశాడు. ఆ క్లియర్ కట్గా చెప్పినప్పుడు ఆ లక్షణాలను కనుక మనం పెంపొందించుకోగలిగితే మన మాటే ఒక రాంబాణం లాగా వెళ్ళిపోతుంది. మన ఏ మాట అంటే అది ఇక్కడ శరీరం స్వీకరిస్తుంది, అదే తయారవుతుంది అనేది విత్ ప్రూఫ్స్. చాలా మంది పేషెంట్ల యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్ అంతా అక్కడ నెరేట్ చేసుకుంటూ ఎందుకు వచ్చింది ఎట్లా అనేది రాస్తూ మనకు ఆ ఎఫెక్ట్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడండి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను రిటైర్డ్ పర్సన్ ఏం చేశారంటే, ఇన్నాళ్ళు పెట్టి ఏదో ఈ ఉద్యోగంలో పడి కొట్టుకున్నాను, ఇక్కడి నుంచి నేను చర్చి అంటే అక్కడ క్రిస్టియానిటీ అమెరికా కాబట్టి ఇది చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళి నేను కూడా ఈరోజు నుంచి మారిన మనిషిగా, మారు మనసు అంటారు వాళ్ళు, అట్లా మారుతానని చెప్పి చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళి వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి వెళ్ళి ఈ రోజు నుంచి నేను ఈ పూజ అదే వాళ్ళ ప్రార్థనలు అవి చేసుకుంటానని చెప్తాడు. అక్కడ ఉన్న ప్రీస్ట్ ఏం చేస్తాడంటే, ఆయన తల మీద బల్లిగుడ్లని ఇట్లా పెట్టి ఆ బల్లిగుడ్ని అట్లా పగలగొడతాడు. పగలగొట్టి నువ్వు రోజు కంటిన్యూగా నీ ప్రార్థన చేసుకోవాలి, ఏ రోజన్నా కనుక చేయకపోతే ఈ బల్లిగుడ్లు లోపలికి వెళ్ళి నీకు లోపల బల్లులు పెరుగుతా నిన్ను ఇబ్బంది పెడతాయి అని చెప్పి పంపిస్తాడు. అందుకని రోజు చేసుకుంటా ఉంటాడు. చేసుకుని కొన్నాళ్ళ తర్వాత ఇంకా చేయబుద్ధి కాదు ఆయనకి, ఇది అంతా మనకు కుదరదులే అని. ఎప్పుడైతే ఇది చేయకుండా ఉంటాడో ఆ లోపల ఫీలింగ్ ఏంది, లోపల బల్లులు పెరుగుతాయేమో, లోపల బల్లులు పెరుగుతాయి, ఈ ఫీలింగ్లో ఉండిపోతాడు. ఉండిపోయి జ్వరం వచ్చింది. కొన్నాళ్ళు అదే ఫీలింగ్లో ఉండే తెలియని బల్లి పెరుగుతుంది, లోపలంతా విషం అయిపోతుందని భయం, బల్లి వచ్చి విషం చేస్తుందని. బల్లి అంటే విషం కదా, ఆ బల్లి పెరుగుతుంది, బల్లి లోపల విషం చేస్తాను, నా శరీరం విషం అయిపోతుందని భయపడుతూ, నేను అది చేయట్లేదు కాబట్టి విషం అయిపోతుందని భయపడుతూ ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. వాళ్ళ వైఫ్ ఏం చేసిద్దంటే జ్వరానికి హాస్పిటల్ తిప్పిద్ది. ఆ టెస్టులు చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, మరి జ్వరం ఎందుకు వస్తుంది అంటారు, ఏదో మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మళ్ళీ జ్వరం తగ్గట్లు ఇంకొక హాస్పిటల్ 10 హాస్పిటల్ తిరుగుతుంది, అయినా తగ్గదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అమ్మ ఎప్పటి నుంచి వస్తుంది నీ జ్వరం అడుగుతాడు. అడిగితే ఏమంటే 1 నెల 2 నెలల నుంచి అనేది చెప్పింది. అంతకుముందు ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అడిగితే, అంతకుముందు ఉద్యోగం చేశాడంటే రిటైర్ అయిన కాడికి ఇట్లా వెళ్ళాము, ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాము, ఆయన ఇట్లా చెప్పాడు, అది చేసినన్నాళ్ళు బాగానే ఉన్నాడండి, ఇప్పుడు చేయట్లేదు అందుకని ఇట్లా అయిపోయాడు అని చెప్పింది. అక్కడ డాక్టర్కి ఏమంటే అర్థమైపోయి
ఆయనకి ఏం చేశా అంటే, నీకు ఇవాళ ఆ జ్వరం తగ్గిస్తానులే అని చెప్పి, నువ్వు లోపల బల్లిగుడ్లు ఉన్నాయంట కదా, బల్లులు పెరుగుతున్నాయి అంట కదా, వాటిని బయటికి పంపిద్దాం అని చెప్పి ఒక వామిటింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి వాంతి చేసుకో అంటే, వామిటింగ్ ఇవ్వగానే అది వాంతి అయింది, ఏది తింటే అది. ఆ వాంతి చేసుకున్న వేస్ట్లో ఆ బల్లిగుడ్డులను పడేస్తాడు ఆ డాక్టర్. అంటే ఇది శారీరకంగా ఏమి ఇబ్బంది లేదు అతనికి, మనసులో నా లోపల బల్లులు తిరుగుతున్నాయి, బల్లి గుడ్లు ఉన్నాయి లోపల, అవి విషయం చేస్తున్నాయి అనే భావన, దాని మూలాన్ని జ్వరం వస్తుంది. అందుకని ఆ మనసులో ఉన్న భావాన్ని తొలగించడానికి వాంతింగ్ చేయించి దాంట్లో బల్లిగుడ్లు వేసి, ఇది అయిపోయి పో చూసుకో అని చెప్తే ఆ రోజు నుంచి జ్వరం తగ్గిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే, ఒక కుర్రాడు, ఒక 20 ఏళ్ల కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ క్లాస్మేట్నే. ఆ అమ్మాయి కూడా 19, 20 ఉంటాయి. ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఇద్దరు కాస్త తిరుగుతారు అటు ఇటు, ఆ పార్కులని ఏదో తిరుగుతారుగా, అట్లా తిరుగుతారు. ఒకరోజు అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో ఏదో ఫ్రెండ్గా తిరిగారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇతనేమన్నా డీప్లోకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా మామూలుగా మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఫలానా వాళ్ళ అబ్బాయి ఏదో చెప్పి ఇక నన్ను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోతే వీడికి ఆ డీప్నెస్ తట్టుకోలేక, అరే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కదా, నాకు అమ్మాయి దొరకట్లేదు, ఎట్లా ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడతా ఉంటాడు. టెన్షన్ పడి ఆ తట్టుకోలేడు, ఆ టెన్షన్ కార్టిజోల్స్ అనేది రిలీజ్ అవుతాయి. టెన్షన్ పడుతున్నామంటే మనసులో కార్టిజోల్స్ రిలీజ్ అయ్యి ఆహారం సహించదు, అంతా ఇబ్బంది పడతాం. అలా ఆ కార్టిజోల్స్ రిలీజ్ చేసుకొని గందరగోళం అవుతా, గజిబిజ అవుతా, ఈయనకి తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏమండి నాకు ఆందోళనగా ఉంటుంది, నాకంతా ఎవరే ఎందుకు ఆందోళనరా, నువ్వు 20 ఏళ్ళు లేవు ఏంటి అని అడిగితే చెప్తాడు ఈ కథ. ఇట్లా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నారు, నాకు అది తట్టుకోలేకపోతున్నాను అని చెప్తాడు. ఓహో అదే, అయితే నీకు మంచి మెడిసిన్ ఇస్తానులే, అరబెళ్ళే వేసుకో, నువ్వు ఎక్కువ వేసుకోబాక, అరబెళ్ళే రోజు, అవి బాగా పవర్ఫుల్ డ్రగ్, ఒక డబ్బా ఇచ్చాడు, అరబెళ్ళ వేసుకో తగ్గిపోయిద్ది అని చెప్పాడు. ఎప్పుడైతే ఇతనే మంచి డాక్టర్ అని, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కదా, అతని మీద నమ్మకం, అరబెళ్ళే వేసుకోమన్నాడు, పవర్ఫుల్ డ్రగ్ అన్నాడు, అరబెళ్ళ వేసుకోమన్నాడు, అరబెళ్ళ వేసుకుంటాడు, అవన్నీ రిలీజ్ అయిపోయి మళ్ళీ ఫ్రీ అవుతాడు, బాడీ మళ్ళీ బాగానే మామూలు అవుతాడు. మామూలు అయిన తర్వాత అసలు ఈ అమ్మాయి సంగతి తేల్చుకుందామని మళ్ళీ పిలుస్తాడు అమ్మాయిని. వచ్చింది అమ్మాయి, లేదు లేదు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి ఫలానా రేట్లు అని చెప్పి, ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఇక నాకు ఈ జన్మ వేస్ట్, నాకు అసలు ఈ జన్మే వద్దు, నాకు అమ్మాయి లేకపోతే ఈ జన్మే వద్దని ఇదేం చేస్తాడు, లోపలికి వెళ్ళి ఆ పవర్ఫుల్ డ్రగ్ అని ఇచ్చాడు చూడండి డాక్టర్, ఆ డబ్బాలో ఉన్న బిళ్ళలని మింగేస్తాడు చచ్చిపోవాలని. ఎప్పుడైతే మింగాడో ఇక భయం వేస్తుంది, నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీదకి వస్తే ఏంట్రా ఏం జరిగామంటే, బిళ్ళలని మింగేశాను, నేను చచ్చిపోతాను, నన్ను కాపాడండి అని అంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అసలు వీడు ఏ మందు తాగాడో తెలియట్లా, శరీరంలో అన్ని వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, ఒక్క ఆందోళన తప్ప. ఏంట్రా బాబు ఏం తీసుకున్నాడు ఏంటనంటే, తర్వాత వాళ్ళు క్లూ పట్టుకొని ఫలానా డాక్టర్ ఇచ్చాడంట మందు, ఆ మందు ఆ డాక్టర్ని అడుగుదాం ఏ మందు ఇచ్చాడో అని చెప్తాడు. వెళ్ళి ఆయనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆయన ఏం చెబుతాడంటే, నేనేం మందు ఇవ్వలేదు వాడికి, వాడు మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకేను, వాడికి ఇప్పుడే ఆందోళన లేనిది, వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడని ఆ ప్లాసిబో బిళ్ళ ఒకటి ఇచ్చారు. ప్లాసిబో బిళ్ళ అంటే మనం మెడికల్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఒక మెడిసిన్ని డెవలప్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్ చేసినప్పుడు జనం మీద ప్రాక్టికల్ చేయాలి ఎలా పనిచేస్తుందని. ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా ఏ మెడిసిన్ అయినా, ఒక మెడిసిన్ తయారైనప్పుడు దాన్ని కొన్నాళ్ళ పాటు జంతువుల మీద, తర్వాత జనం మీద ప్రయోగం చేసి ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మార్కెట్కి వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే కొన్ని పంచదార బిళ్ళలను కూడా తయారు చేస్తారు.
అదే లేబుల్ వేస్తారు. పైన సో డ్రగ్ అంటారు, పారాసెటమాల్ అనే ఉంటుంది దాని మీద కూడా. మందే ఉండదు, ఊరక పంచదార బిళ్ళ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఆ మందుతో కూడిన టాబ్లెట్ ఉంటుంది. తయారు చేసి జనాలను ఏం చేస్తారంటే 2 గ్రూపులుగా విడగొడతారు. వీళ్ళు ఎవరో ప్రయోగం చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ఈ పంచదార గుళికలు కొంతమందికి ఇస్తారు, ఈ ఒరిజినల్ డ్రగ్ కొంతమందికి ఇచ్చి ఇద్దరిని సపరేట్ చేసి కొన్నాళ్ళ పాటు ఒకే ప్లేస్లో అట్టి పెట్టి ఆ మందు వాడండి, ఎట్లా ఉందో మీకు చెప్పండి అని చెప్తే ఈ ఒరిజినల్ మందు వాడిన వాళ్ళకి మైండ్లో ఏముంటుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ముందుగానే చెప్తారండి. బాడీలో ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఏదైతే అని అంటున్నారు, ఏమంటే నాకు కళ్ళు తిరిగినట్టున్నాయి, లేకపోతే నా శరీరం అంతా పట్టేసినట్టుందని ఇట్లా చెప్తారు ఈ మందు వేసుకున్న వాళ్ళు. ఈ పంచదార గుళికలు తిన్నవాళ్ళు కూడా సేమ్ అదే చెప్తారండి. అందుకని అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి ఇది కూడా ఆ టెస్ట్ లో భాగంగానే ఆ పంచదార గుళికలు అలాంటి బిళ్ళలు ఇచ్చానని చెప్తాడు. ఆ పంచదార గుళిక ఇచ్చాను, నేను ముందు ఏమి ఇవ్వలేదు, వాడు తగ్గిందని చెప్పాడు, మళ్ళీ ఏం చేసాడని అంటే మళ్ళీ ఇది అని అంటే అప్పుడు కూడా ఈ వామిటింగ్ సెన్సేషన్ తీసుకొచ్చి బిళ్ళలు మొత్తం కక్కించినట్టు చేస్తే వాడు ఫ్రీ అయ్యి వెళ్ళిపోతాడు. అంటే చూడండి, ఈ మనసులో కనుక నేను బిళ్ళలు మింగాను చచ్చిపోతాను అనుకుంటే ఇక చచ్చిపోయినట్టే. అంటే ఇప్పుడు మనం ఏదన్నా మార్చాలంటే ఎక్కడ మార్చాలి? ఇక్కడ మార్చాలి, దీన్ని మార్చాలి. దీన్ని మార్చడానికి మనకి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏమేం కావాలి ఇది మారాలంటే? అంటే మన సామాజిక కట్టుబాటులో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, మన మతం నేర్పిన మూఢనమ్మకాలు అవన్నీ ఫిక్స్ అయ్యి ఉంటాయి లోపల. అవన్నిటిని చెరిపేసి ఏది మంచిది, దేన్ని ఎలా పట్టుకోవాలి అనేది ముందు మనకు అన్ని క్లియర్గా తెలియాలి. తెలిసి ఏది కావాలో అది నిర్ణయించుకొని దాన్ని స్పాట్లైట్ చేయాలి. మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. అందరం 50, 60, 50, 55 ఆ ఏజ్లోనే వస్తాం ధ్యానంలోకి. 50 దాటి 45 దాటి 50 దాటిన తర్వాత వచ్చినప్పటికి ఏంటి మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, నా వయసు అంతా గడిచిపోయింది, ఇంకా ఏదో 50-55 ఏళ్ళు అవ్వగానే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు అంత ఇదిగా పట్టించుకోవట్లేదు, ఇదివరకు పట్టించుకున్నంత రెస్పెక్ట్ ఇవ్వట్లా అని ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఏ పని చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను, ఊరు వెళ్ళమంటుంది, కార్డు రమ్మంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ మాటలు అంటామో, చెప్పాను ఇందాక, వాటినే తీసుకుంటుంది బాడీ, మొత్తం వ్యవస్థ అంతా అదే తీసుకుంటుంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు పత్రిజీ గారికి చాలా క్లియర్గా చెప్పారండి ఈ విషయం. నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకో, చక్కని మాట మొదలు, అంతేగాని ఏ మాట పడితే ఆ మాట అన్నామంటే, మనకు ఇంకో సామెత కూడా ఉందండి, నువ్వు ఒక వేలుతో ఒకళ్ళని చూపిస్తుంటే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి అంటే ముందుగానే నీకు ఆ ఎఫెక్ట్ అయ్యిద్ది అని అర్థం. ఒక ఏళ్ళతో ఒకడిని చూపిస్తుంటే నువ్వు ఇలాంటి వాడి రాని 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి, నీ యొక్క చెడ్డతనాన్ని చూపిస్తున్నాయి, అది చూసుకో అని అంటారు. సామెత ఇది. అందుకని మనకి ఆలోచన చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలని పత్రిజీ గారు వచ్చిన తర్వాత తెలిసింది. మాట్లాడే మాట కానీ, వినే మాట కానీ, అన్నీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంత ఎరుకుతో ఉన్నప్పుడే ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తాము. దీన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లాసిబో ఎఫెక్ట్ సూత్రాన్ని మన జీవితంలో దేని మీదనైనా అమలు చేసుకోవచ్చండి. దేని మీద? మీకు సంపద కావాలంటే సంపద మీద, లేకపోతే మన అమ్మాయికి మంచి వివాహం జరగాలంటే దాని మీద, అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని దాని మీద, లేకపోతే మనము ఏదైనా కార్యక్రమం చేయాలి, నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు శక్తి లేదు అని ఫీల్ అవుతామండి. ఒక కార్యక్రమం అనగానే నెక్స్ట్ ఎమ్మంటనే ఇటు బ్రెయిన్ పనిచేసింది, ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర డబ్బులన్నీ, ఈ బ్రెయిన్ పనిచేసినప్పుడు ఓకే చేద్దాం అన్నీ చేసేద్దాం, అది ఇది అన్నీ చేసేద్దాం అనుకుంటా, 40 నిమిషాలు ఇటు మారిద్ది బ్రెయిన్, తార్కిక బ్రెయిన్ వచ్చి ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర డబ్బులు, నువ్వు ఇంట్లోంచి కాలు బయట పెట్టవు, అయినా నీకు ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని ఈ లిమిటేషన్స్ చెప్పేసి ఆగిపోతాం, చేయాలన్న పని చేయకుండా ఆగిపోతాం.
అప్పుడు ఏం చేయాలంటే, నేను ఏదైనా చెయ్యగలను అనేది ముందు పూర్తి కాన్ఫిడెన్స్లో వదిలేయాలి మాటని. అది లేకనేనండి మనం ఇట్లా పడిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం లేకనే ఎక్కడేసిన గొంగళ్ళలాగా అక్కడ ఉన్నాం. కాకపోతే అది గనక ఒక్కటి ఉండగలిగితే, మంచి సంకల్పాలు చేసుకుంటే ప్రతి దానిని పొందవచ్చు అనేది ఈ సూత్రం చెబుతుంది. ఏది కావాలంటే అది. నీకు నేను చాలా ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు ఇవి. ఎంతో మందిని, ఒక అమ్మాయి మురికి వాడల్లో జీవించే అమ్మాయి, ఇది నేను పేపర్లో చదివిందే. మురికి వాడలు, రాజస్థాన్ ఎడారిలో ఉన్న మురికి వాడలు ఎట్లుంటాయో, జైపూర్లో ఉన్న మురికి వాడలు ఎట్లుంటాయో ఆలోచించుకోండి. అక్కడ అంతంత మాత్రం, వాళ్ళకి ఫుడ్ దొరకడమే అంతంత మాత్రం. అలాంటి ఉన్న మురికి వాడల్లో ఉండే అమ్మాయి 8 years 9 years వరకు స్కూల్కి వెళ్ళింది. మంచి క్లవరు. అమ్మాయికి నువ్వు ఇక రేపు స్కూల్కి వెళ్ళే పని లేదు, మాతో పాటు పనికి రా. ఇంట్లో వాళ్ళు చదువుకోవాలని కోరిక, ఏం చేయాలో తెలియదు, ఎవరు సపోర్ట్ లేదు. నేను ఎట్లయినా చదువుకోవాలని ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ ట్రైన్ కనపడితే ఆ ట్రైన్ ఎక్కేసి ఢిల్లీ వచ్చేసి, ఢిల్లీ వచ్చి ఏం చేయాలి అమ్మాయి? 10 ఏళ్ల పిల్ల ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయి తెలిసింది మురికి వాడలకి వెళ్ళింది. 10 ఏళ్ల వయసు, ఇది జరిగిన సంఘటన నేను చెబుతున్నాను. 10 ఏళ్ల వయసులో అమ్మాయి సంకల్పమే బాగా చదువుకోవాలి, అక్కడ ఉంటే చదివేరు, అందుకని పారిపోయి వచ్చేసి. ఏమి లేవు ఒంటి మీద ఉన్న డ్రెస్సే. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు పెడతారు? అమ్మాయి దగ్గర రూపాయి లేదు, ఎవరు ఆదరించే స్థితి లేదు. ఆ మురికి వాడల్లోకి వెళ్ళి కష్టపడకుండా ఏమి రాలేదండి, చాలా కష్టపడి ఉంటుంది, అవన్నీ రాయలేదు. కానీ మురికి వాళ్ళకి వెళ్ళి అమ్మాయి చేసిన పని ఏంటంటే, ఈ పిల్లల్ని వదిలేసి పేరెంట్స్ వెళ్ళిపోతారు పనులకి, పిల్లలుగా అట్లా తిరిగి వాళ్ళు ఏదో గందరగోళంగా తిరుగుతారు. అలాంటి పిల్లలందరిని కూర్చోబెట్టి చదువు చెప్పటం మొదలేసింది. పిల్లలందరిని దగ్గరకు చేర్చి, ఆ మురికి వాడల్లో ఉన్న పిల్లలందరినీ ఒకసారి చేర్చి, 10 years లోపు పిల్లలందరినీ చదువు చెప్పటం మొదలుపెట్టింది. ఏమై చదువు అంటే అంత ఇష్టం. చదువు చెప్పడం మొదలు పెట్టేటప్పటికి ఆ పేరెంట్స్లో ఒక రకమైన మంచి భావన వచ్చింది. ఏమని? ఈ అమ్మాయి ఉంటే మన పిల్లలు బాగుపడతారు, ఈ అమ్మాయిని మన ఎక్కడోసారి ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి అని వాళ్ళకేం పూరి గుడిశారు. ఆ పూరి గుడిసిన కొంచెం ఇంకొక కర్ర కట్టి తాటాకులు వేసి, అమ్మ ఇక్కడ కూర్చో, ఇది ఉండు, ఇక్కడ ఉండు, నీకు కావాల్సిన ఫుడ్ అది మేము ఏదో మా దానిలో మేము పెడతామని చెప్పి చేసి ఆ అమ్మాయిని అలా అట్టి పెట్టుకొని, ఈ అమ్మాయి చదువుకుంటుంది, పిల్లలకు చదువు చెప్తుంటే ఈ అమ్మాయి మంచి క్లవర్ అని చెప్పాను కదా. 10th class అయిపోయిన తర్వాత ఒక కాలేజీ వాళ్ళు ఈ అమ్మాయి మార్కులను బట్టి మేము ఫ్రీగా చదివిస్తామని చెప్పి బాల భారత్ అనే స్కూల్ పేరు చెప్పారు. వాళ్ళు మేము ఫ్రీగా చదివిస్తామని చెప్పి వాళ్ళ దాంట్లో చేర్చుకుంటారు, మొత్తం ఫ్రీ, వెళ్ళిపోతుంది. తర్వాత దాంట్లో వచ్చిన మార్కులను బట్టి డిగ్రీ మంచి మార్కుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మార్కులను చూసి అమ్మాయి అంబిషన్ ఏంటంటే ఐఏఎస్ కావాలని. అమ్మాయి అంబిషన్ అలా హై లెవెల్ అంబిషన్తో ఉండేటప్పటికి ఆ మార్కులను అవన్నీ చూసి ఐఏఎస్ స్టడీ సెంటర్ వాళ్ళు ఈ అమ్మాయిని జాయిన్ చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకి గనక ఉద్యోగం వస్తే, ర్యాంక్ వస్తే వాళ్ళకి ర్యాంక్ వచ్చినట్టే, అకాడమీకి ర్యాంక్ వచ్చినాడు. అందుకని మేమంతా ఫ్రీగా చేస్తామని చెప్పి అమ్మాయిని చదివించారు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇండియా 2nd ర్యాంక్ కొట్టిందండి అమ్మాయి. ఎక్కడి నుంచి వచ్చింది? మురికి వాడల నుంచి వచ్చింది. కేవలం ఏముంది అమ్మాయి దగ్గర? సంకల్పం ఉంది, బలం ఉంది, సంకల్ప బలం. మిగతా ఏమి లేవు, ఒంటి మీద బట్టలు కూడా లేవు, సంకల్ప బలం ఒక్కటే ఉంది అమ్మాయి దగ్గర. మిగతా వనరులన్నీ చుట్టుపక్కల అవే తయారైంది. మనకు కూడా అంతే. మనకు పురాణాల్లో ఉన్నాయి, నువ్వు ఒక్క అడుగు వేస్తే మేము 10 అడుగులు వేస్తాము, ఒక్క అడుగు నువ్వు ముందుకి, అది కష్టంగా ఉంటుంది ఆ అడుగు. అమ్మాయి కష్టపడి వచ్చింది ఢిల్లీకి, మురికి వాళ్ళలో కష్టపడింది. తన కష్టానికి ప్రతిఫలంగా చుట్టూ
వాతావరణం డెవలప్ అయిపోయింది. ఏది కావాలని ఇక్కడ కోరుకుందో అది చుట్టూ ఏర్పడిపోయింది. ఆ వాతావరణం డబ్బులతో పని లేదు, అందరూ ఫ్రీగా చదివించారు. ఫుడ్ అంటే ఏముంది, ఇవన్నీ ఫ్రీగా వచ్చినప్పుడు ఫుడ్ కూడా ఫ్రీగానే వచ్చింది. వాళ్ళే పెట్టారు ఫుడ్ అంతా, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ పిల్లలు చదువు ఈ అమ్మాయితో పాటు ఆ పిల్లల్ని కూడా డెవలప్ చేసుకున్నారు. ఇలా మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. గోదావరి జిల్లాలో ఒక ఆమె మామూలుగా ఒక స్త్రీకి గర్భవతి కావడానికి ఒక 45 ఏళ్ళు లోపే, 40 ఏళ్ళు లోపే, ఇంకా ఇప్పుడు డాక్టర్లు అయితే అసలు 35 ఏళ్ళకి వద్దంటున్నారు. ఆమె సంకల్పం ఏంటంటే, నేను నా శరీరం నుంచి ఒక బిడ్డను కనుక్కోవాలి, అంతేగాని అడాప్ట్ చేసుకోను అని 50 సంవత్సరాల పాటు వెయిట్ చేసిందండి. పేరు మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా ఆ ఏరియాకి సంబంధించిన 50 సంవత్సరాలు సుమారుగా, 50 కాదు, పెళ్ళైన తర్వాత 60 సంవత్సరాలు, 84 ఏళ్ల వయసులో కమల పిల్లలకి జన్మించింది. ఎంత సంకల్పం ఉందో ఆలోచించండి. సరే, ఈ ఆమెకు సంకల్పం ఉంది, గర్భసంచి నిలవాలి కదా, అది ఎట్లా నిలిచింది? గర్భసంచికి ఎనర్జీ పోతాయి కదా, అది నిలిచింది. అంటే ఆమె సంకల్పం ఏంటి, నా శరీరం నుంచే నాకు బిడ్డ కావాలి, అంతేగాని నేను ఎవరిని, ఏ బిడ్డని నేను అడాప్ట్ చేసుకోను. మంగాయమ్మ గారు, మరి ఆ పేరు అన్నింటి మీకు అది ఆమె చేసిన ఇది గుర్తొచ్చింది. గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చి గుంటూరులో హాస్పిటల్లో IVF చేయించుకొని బిడ్డను కందాయి. ఇద్దరిని, ఒకళ్ళు కాదు, ఇద్దరు, కమల పిల్ల, ఆడపిల్ల. ఇప్పుడు ఆ పిల్లలు బహుశా నేను అనుకోవటం ఒక 10th క్లాస్ ఆ ఏజ్లో ఉండుంటారు. తర్వాత ఆమె కష్టపడకుండా రాలేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. నడకలో మనకు కష్టాలు ఎదురవుతాయి, అవన్నీ పడాల్సిందే. అంటే సంకల్ప బలం గనక ఉంటే ఏది మనం థింక్ చేస్తే అది కార్యరూపం దాలుస్తుంది. ఇది ఇవాళ నేను చెప్పదలుచుకుంది. ఆ సంకల్పాన్ని బలం చేకూర్చాలంటే మనకి ఆత్మ బలం అనేది కావాలి ముందు. ఈ శారీరక బలం పనిరాదండి. శరీరానికి వచ్చే బలం అస్సలు పనిగా, వాడు పిరిగ్గా ఉంటాడు, అసలు చాలా పిరిగ్గా ఉంటాడు. బలం ప్రదర్శించినంతసేపు బాగానే ఉంటాడు, దానికంటే ఎక్కువ వాడు వచ్చినప్పుడు ఇక గిజగిజ తన్నుకుంటాడు. ఆత్మబలం కావాలి. ఆత్మబలం కావాలంటే మనం ధ్యానంలోనే వస్తుంది. ఇది పెంచుకోవాలి మనం. ఇది పెంచుకోవటం అంటే ఇందాక చెప్పానే, ఈ లక్షణాలన్నీ పోగొట్టుకొని ఆ లక్షణాలని నింపుకోవాలి. అప్పుడే మనకి ఆత్మబలం వస్తుంది. అది మనం గమనించుకుంటా ఉండాలి. ఆత్మబలాన్ని పొందాలి అని అంటే ధ్యాన శక్తిని పెంచుకోవాలి. ధ్యాన శక్తిని పెంచుకున్నప్పుడు ఈ లక్షణాలు, ఈ అరిషడ్ వర్గాల లక్షణాలన్నీ విడవడిపోతూ ఈ లక్షణాలు డెవలప్ అవ్వాలి. చేసినప్పుడు మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో మన మైండ్ని, దాన్ని దేన్నైతే నమ్ముతామో అది సిద్ధిస్తుంది. అదే యద్భావం తద్భవతి. మన వేదమే చెప్పింది, యద్భావం తద్భవతి. కానీ ఇంతకంటే ఎక్కువ వివరణ ఇచ్చుంటారండి అక్కడ. ఇది యద్భావం తద్భవతి అని ఎవరైతే దర్శించి చెప్పారో వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వివరణ ఇచ్చుంటారు. కానీ అది మన దాకా రాలా, ఆ మాటలే వచ్చినాయి. మాటలు వచ్చేటప్పటికి ఏంటి అనుకుంగానే అయ్యిద్ది అంటారు, ఎట్లా అయ్యిద్ది అనుకుంటున్నాం, అవట్లా. ఎందుకు అవట్లేదంటే నమ్మకం లేదు మనకి, మన మీద మనకే నమ్మకం లేదు. ఆ నమ్మకం రావాలంటే మనకు కావాల్సింది బలము, ఆత్మ బలము, శారీరక బలం కాదు. అలెగ్జాండర్ అనే హిమాలయ యోగి గజగజలాడించాడు. అలెగ్జాండర్ అంటే ఎన్నో రాజ్యాలని బలవంతుడు ఆయన. రా అంటే పరిగెత్తాల్సింది ఎవడైనా కానీ. రాజ్యాలు, రాజులే, మామూలు మనుషులు కాదు. ఒక రాజ్యానికి వచ్చి ఆ రాజ్యానికి కబురు పంపు, సరెండర్ అవుతాడా లేదా, లేకపోతే యుద్ధం చేయమంటా అనగానే సరెండర్ అయిపోతారు. అలాంటి శక్తివంతుడైన అలెగ్జాండర్ని ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా గోసిగుడ్డ కూర్చొని చెట్టు కింద కూర్చున్న యోగి గజగజలాడించాడు. ఇది ఆత్మబలం అంటే. ఆత్మబలం అంటే ఆయన్ని, అతను తీసురా, అతను ఏంది అక్కడే కూర్చున్నాడు, నేను వస్తే కనీసం లేకొట్టలేదని పిలిస్తే ఈ సిపాయిలు వెళ్తారు.
మా రాజుగారు నేను రమ్మంటున్నాడు. మీ రాజుగారు నన్నెందుకు రమ్మంటున్నాడు? నాకు మీ రాజుతో నాకేం పని లేదు, ఆయనకి ఏదైనా అవసరం ఉంటే ఆయన రమ్మంటాడు. ఈయన ఏమండి ఇట్లా అంటున్నాడు అంటే, నేను కబురు చేసినా రావట్లేదా అని కోపం. సరే ఎందుకులే అని వెళ్తాడు. వెళ్తే అప్పుడు ఒకటే మాట అడుగుతాడు, ఇదంతా ఎందుకు చేసావు అని అంటాడు. ఎవరిని? అలెగ్జాండర్ని. ఎవరు? ఈ యోగి. ఇదంతా ఈ రాజ్యాలను కూలగొట్టడం, జనాన్ని నాశనం చేయటం, జనాన్ని ఎంతో మంది చంపటం ఎందుకు చేసావు? ఏం కావాలని, నీకేం కోరికతో చేసావంటే, నేను రాజ్యం విస్తరించి ఏమైద్ది? సంతోషం పొందటానికి, ఆనందం పొందటానికి అంట. నేను ఏమీ చేయకుండానే నీకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాను అంటాడు. నేనేమి చేయకుండా నీకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాను అని చెప్పేస్తాడండి. చెప్తే ఆశ్చర్యం వేసింది వాడికి. నిజమే కదా, ఇప్పుడు నాకంటే బలంగా కూర్చున్నాడు, నేను వచ్చి నిలబడ్డా కూడా కనీసం లెగవట్లా. అలాంటి వాడు నిజంగా బలవంతుడు అనే భావన వచ్చి, ఆయనకి ముందే చెప్పారంట, ఏ దేశానికైనా వెళ్ళు కానీ భారతదేశం మట్టుకు వెళ్ళబాక, అక్కడ వాళ్ళతో పెట్టుకోబాక. అయినా వచ్చాడు. చివరికి ఆ ట్రిప్ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి మలేరియాను ఏదో ఈ సోమనాథ్ దేవాలయాన్ని పడగొట్టితే అక్కడ ఉన్న అంటే ఆ శివాలయం యొక్క శివుడి విగ్రహానికి సంబంధించిన రాయిని ఇంటి ముందల వేసుకుని రోజు తొక్కాలనే తీసుకెళ్ళాడండి. అది రేడియేషన్ రాయి. అర్థమైందా? ఆ సోమనాథ్ దేవాలయాన్ని పడగొట్టి ఆ రాయిని, ఆ శివుడు యొక్క విగ్రహం అంటే శివలింగం రోజు కాళ్ళ కింద తొక్కాలన్న ఉద్దేశంతో రాయిని తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఇంటి ముందలు వేసుకుని దాని మీద నడుస్తూ ఉంటాడు. అది రేడియేషన్ అంటే మన ఆటం బాంబులు వేసినప్పుడు వస్తుంది అది, ఆ శిల అది. దాన్ని అది బయటికి రాకుండా ఉండటానికి మనం ఎప్పుడు ఆ శివలింగం మీద డ్రాప్స్ వేస్తూ ఉంటాం, నీటి అభిషేకం. అందుకే అభిషేకాలు చేసే శివాలయాల్లో అది ఆ ఎనర్జీని బయటికి రాకూడదు. ఎనర్జీ ఉండాలి కానీ ఎక్కువ వచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టుకో. అందుకని దాని మీద ఎప్పుడు ఇది చేస్తూ ఉంటారు. అది తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి ఇంటి ముందులు వేసుకుని దాన్ని అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పటికి కొన్నాళ్ళకి రేడియేషన్ తగిలి చచ్చిపోతాడు. అంటే ఎందుకు చెప్పానంటే, ఆ బలం కావాలి మనకి, సంకల్ప బలము. ఆ బలం ఉన్నప్పుడు ఏది అడిగితే అది మనము కావచ్చు. సార్ ఇన్ని చెప్పారు కదా, మీరేం చేశారు? డౌట్ రావాలి. టైం ఉందా? మా టైం అయిపోయింది. ఒక్కడే లాస్ట్ చెప్పేసి, ఇన్ని చేశారు కదా, ఇన్ని మాటలు చెప్పారు మాకు, మేమేదో చేయండి అది చేయండి, ఇది మీరేం చేశారు? డౌట్ రావాలి. ఇది నాకు నా 60 ఏళ్ల వయసు అప్పుడు తెలిసిందండి. ఈ బుక్ నేను చదవటం నా వయసు 60 ఏళ్ళు అప్పటికి. నేను ఎమ్మటనే, నాకేమి అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏమి లేవు. అందుకని ఎమ్మటనే ఏం చేశానంటే, ఈయన చెబుతున్నాడు కదా, అసలు ఇదేందో కార్యరూపం దాల్చిద్దో లేదో చూద్దాం అని, నాకు 60 ఏళ్ళు వద్దు, 20 ఏళ్ళు కావాలి, అది నా సంకల్పం పెట్టేశా. ఏం పెట్టాను? 60 వద్దు, 20 కావాలి. అంటే ఏజింగ్ అంటారండి దీన్ని, ఏజింగ్. 60 వద్దు, 20 కావాలి అని అంటే 20 అప్పుడు ఉన్నట్టు 60లో ఉండలేం కదా. కానీ నేనేం అడుగుతున్నాను, నాకు 60 వద్దు 20 కావాలి అని అడుగుతున్నా. అంతవరకు బాగానే ఉంది. దానికి తగ్గట్టు నా వాకింగ్ స్టైల్ మార్చాను. ఏది, గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాక్ చేస్తాం కదా, ఆ స్పీడు. ఇదివరకు మామూలుగా అందరితో పాటు నడిచేవాడిని. ఇప్పుడు ఎట్లా కాదు, నేను 20 కావాలంటున్నా కదా, 20లో గెంతుతో నడుస్తాం కదా, అట్ట నడవటం మొదలుపెట్టా. ఎందుకంటే అట్ట నడుస్తారు, కాళ్ళు నొప్పులు అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకి ఎదురుగా నడవటం. ఏ పని చేసినా ఆ 20వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఏ ఎనర్జీస్తో అయితే చేస్తున్నట్టు ఊహిస్తున్నానో అలా చేసేవాడిని. బండిని స్పీడ్గా నడపటం ఇలాంటివన్నీ చేసేవాడిని. శరీరం కొన్నాళ్ళు సహకరించేది కాదు. అప్పుడు జస్ట్ ఆ శరీరాన్ని టచ్ చేస్తూ, నాకు 60 కాదు 20 కావాలి, నాకు సహకరించాలి, ఇన్ని సంవత్సరాల నుంచి బాగా సహకరించారు మీరు, ఇప్పుడు కూడా నాకు సహకరించాలని దానితో మాట్లాడాను. మాట్లాడితే అప్పుడు అది మెల్లమెల్లగా నాకు సహకరించటం మొదలైంది.
నీళ్ళంటే భయం అండి ఇదివరకు. అంటే ఇది జరగక ముందే ఇప్పుడు నేను ఇది అనుకోక ముందే చేసిన పని అండి. నీళ్ళంటే విపరీతమైన భయం. కాదు, ఆ భయాన్ని పోగొట్టాలి, నీళ్ల భయం పోగొట్టాలని నేనేం చేశానంటే వెళ్ళి నీళ్ళల్లో కూర్చునేవాడిని. పెద్ద కాలువ బహింగాం కెనాలు నీళ్లలో పొద్దున్నే 6 గంటల ముందు వెళ్ళి కూర్చునేవాడిని. అంటే భయం పోవాలంటే నేనేం చేయాలి, అక్కడే ఉండాలి, దాంట్లోనే దిగాలి, దానిలోనే ఈత కొట్టాలని అక్కడ ఈత నేర్చుకొని బహింగాం కెనాల్ ఎమ్మా స్పీడ్గా వచ్చింది. 5-6 సార్లు తిరిగా ఉన్నా అటు ఇటు లైన్ గట్టి. అంటే మళ్ళీ గాలి స్పీడ్గా అటు ఇటు పోకూడదు, కరెక్ట్గా ఒకటే లైన్లో రావాలి. 5 సార్లు 6 సార్లు తిరిగి. నీళ్ళు అంటే భయం, అంటే ఆ భయం పోగొట్టుకోవాలి, రావాలి అని. ఇప్పుడు ఏజింగ్ని వెనక్కి తీసుకురావాలని పెట్టుకుంటే బాగానే ఉంది, అంత బాగానే ఉంది, దానికి తగ్గట్టుగానే శ్రమ చేస్తున్నాను, అంత బాగానే ఉంది, ఓకే. 60 ఏళ్ళు అయిన తర్వాత ఏమైందంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో చెప్తున్నానండి. మన ఆలోచన, మనం చేసే ఆస్తులన్నీ పర్ఫెక్ట్గా ఎట్లా ఉండాలని చెప్తున్నాను. 60 ఏళ్ళు అయిన తర్వాత బస్సులో, ట్రైన్లో సీనియర్ సిటిజన్కి కన్సెషన్ అని ఒకటి ఇచ్చారు. ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లో 10%, 15% ఏదో తగ్గించి. ఫస్ట్లో నాకు 60 ఏళ్ళు రాగానే కార్డు ఇవ్వటం, టికెట్ తీసుకోవటం మొదలుపెట్టి 2-3 సార్లు తీసుకున్న తర్వాత డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది, నేను 60 అంటున్నాను, ఈ కార్డు చూపించి టికెట్ తీసుకో అంటే నేను ఓల్డ్ ఏజ్ అని అక్కడ అర్థం. మళ్ళీ నేను లోపల ఏమనుకుంటున్నాను, 20 కావాలని ఇటు కోరుకుంటున్నాను. బస్ ఎక్కంగా 60 అంటున్నా, ఇక్కడ 20 అంటున్నా, ఏది తీసుకోవాలి ఇప్పుడు ఇది? అందుకని డౌట్ వచ్చి నాకు అసలు బస్ టికెట్ వద్దు, ఏమొద్దు, కన్సెషన్ వద్దు, ఏమొద్దు, ఫుల్ టికెట్, ఇప్పుడు కూడా ఫుల్ టికెటే కొట్టించుకుంటాను. ఎందుకండి కార్డు ఉంది ఇవ్వండి అని కూడా అంటారు, ఎవరు కండక్టర్లు కూడా అడుగుతారు, కార్డు ఉంది ఇవ్వండి అని అంటారు. నేను ఇవ్వను, నాకు వద్దులే అంటాను. అట్లా అంటే ప్రాక్టికల్గా కూడా అట్లా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అది దేని మీదైనా పెట్టుకోండి, మీ సంకల్పం ఏదైనా పెట్టుకోండి, దాన్ని నమ్మండి, సంకల్పం చేయండి, నమ్మండి, విజువలైజేషన్ చిత్రీకరించుకోండి, ఏది కావాలంటే అది. ఖచ్చితంగా మన దీనికి రీచ్ అవుతాము. ఇదే ప్లాసిబో ఎఫెక్ట్ మనకు చెప్పేది. ఇదే పత్రిజీ గారు ఒకటి చెప్పింది, అబ్దుల్ కలాం గారు చెప్పారు, డ్రీమ్, ఎఫర్ట్, అచీవ్. ఆయన అట్లా చెప్పాడు, డ్రీమ్, ఎఫర్ట్, అచీవ్. ఇదే దాని సూత్రం. యద్భావం తద్భవతి మన వేదాలు చెప్పినాయి. మీరు ఏదైనా ఫాలో అవ్వండి, ఆలోచన చేయండి, నమ్మండి పూర్తిగా, అది అయ్యిద్ది, ఖచ్చితంగా అవ్వాలి, నాకు అయ్యిద్ది అని. అవటానికి కావాల్సిన వనరులన్నీ చుట్టూ ఏర్పడతాయండి. మీకు విఠలాచార్య సినిమా చూసిన వాళ్ళు వాళ్ళకి అర్థమైంది ఇది. రాజు కూతుర్ని ఎవరో ఒకడు ఎత్తుకెళ్తాడు, ఒక మాంత్రికుడు. ఎవరి వల్ల కాదు, సైనికుల వల్ల కాదు ఆయన అమ్మాయిని తీసుకురావటానికి. అనౌన్స్ చేపిస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు, ఆ హీరో, నేను ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని అంటే, నువ్వు కనుక అమ్మాయిని తీసుకొచ్చి నీకు అర్ధరాజ్యం ఇస్తాను, నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, ఇట్లా చేస్తాడు. ఇటు బయలుదేరగానే ఫస్ట్ ఒక భూతం వచ్చి వాడి మీద పడింది. అంటే ఫస్ట్ స్టెప్ భయంకరంగా ఉంటుంది, భూతం వచ్చి వాడి మీద పడి చంపేసి అంత పని చేసింది. వాడు ఏం చేస్తాడు, దాన్ని చంపేశాడు అనుకోండి ధైర్యంగా. అదే భూతము మళ్ళీ ఒక దేవకన్యగాను, ఓ మారి నా శాపాన్ని విముక్తి చేసావు స్వామి, నీకేం కావాలంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను, ఇదిగో నా ఫోన్ కార్డు అని ఒక కార్డు ఇచ్చిపోయింది. ఇక అక్కడి నుంచి వాడికి సూచన, అంటే ఒక అడుగు మనకు ముందేస్తే 10 అడుగులు ఎప్పుడు ప్రకృతి మనకు అందిస్తూ ఉంటుంది. ఈ సూత్రం ఆధారం చేసుకొని ఫస్ట్ అడుగు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ సంకల్పాల్లో కూడా అదే జరిగిద్ది. ఫస్ట్ కాళ్ళు నొప్పులే వస్తాయి, దాన్ని ఎలా దాటాలో తెలుసుకొని ఆ సంకల్పాన్ని బలం చేకూర్చుకొని విజువలైజేషన్ బాగా బ్రహ్మాండంగా చేసుకోగలిగితే మనం అనుకున్నది మనం సాధించగలము. ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది. ఓకే 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 రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. చాలా చాలా బాగుంది సార్ క్లాసు.
ఓకే ఓకే. అంటే ఇది సంకల్పం నమ్మకం ఉంటే చాలా బాగా ఏదైనా సాధించొచ్చని చాలా బాగా మనం చెప్పారు సార్. మనం ఫాల్ట్ చేస్తుంది అక్కడేనండి. సంకల్పం చేసుకుంటున్నాం, బోల్డని చేసుకుంటున్నాం, కానీ నమ్మట్ల. మనమేనా గుడికి వెళ్తాం, దేవుడికి లిస్ట్ ఇస్తాం, దండం పెట్టుకుంటాం. ఇక్కడ నమ్మకం లేక అక్కడికి వెళ్తున్నాం. సరే అక్కడన్నా నమ్మకం పెట్టాలిగా ఆయన దగ్గర అన్నా. అవును. అక్కడ కూడా నమ్మకం పెట్టాం. మళ్ళీ గుడి బయటికి రాగానే మనకేడ ఇద్దులు ఇవన్నీ ఎమ్మని వికల్పం అక్కడ పోతుందండి మనది. అందుకని ఇంట్లో పెట్టుకున్నా గుళ్ళో పెట్టుకున్న ఒకటేనండి, సంకల్పం బలంగా పెట్టుకోవాలంతే. నమ్మాలి మనం. నమ్మి